రవితేజ మీద ఒక గట్టి ముద్ర ఉందండి. ఈయన కొన్ని కంపెనీస్ మాత్రం ప్రమోట్ చేస్తాడు, కొన్ని కంపెనీస్ ఎందుకు ఎగనెస్ట్గా ఉంటాడు. ఇంకా మారుతికి అయితే అలాగ గట్టిగా ఎందుకో దాన్ని తరుముకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎందుకు ఈయనకు అంత కసి, అంత పగ అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అదేం కాదండి. యాక్చువల్గా మంచి అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ రవితేజ ఉంటాడు. మన ఛానల్ అనేది మంచి దగ్గర ఉంటుంది. అంతే తప్పనిచ్చి ఆ కంపెనీని అగెన్స్ట్గా చెప్పాలి, లేకపోతే ఆ కంపెనీ గురించి మనం పాజిటివ్గా చెప్పాలి, లేకపోతే ఆ కంపెనీ గురించి మనం ఏదో తీసుకురావాలనేది కాదండి. ఇప్పుడు నేను యాక్చువల్గా చాలామంది ముద్ర ఏంటంటే రవితేజ అనే పర్సన్ టాటాకి ఒక ఇదిలాగా తయారైపోయాడు అని చెప్పేసి అనుకుంటుంటారు. మీకు ఒక విషయం తెలుసా, నన్ను టాటా షోరూంలో కూడా అలౌ చేయను. ఎందుకంటే ఇంకా ఆ కార్లో ఉన్న మైనస్ మనం ఎంత పెట్టి కొన్నా కూడా ఆ కార్లో ఖచ్చితంగా మైనస్లు ఉంటాయి. నా ఫోకస్ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్ పైన ఉంటుంది, అంటే మైనస్ల పైన ఉంటుంది. ఓరే బాబా ఈడు వస్తున్నాడు, ఈడు వచ్చేసి మళ్ళీ మన కార్లో మైనస్లు ఏం చెప్తాడో ఏంటో అని చెప్పేసి ఏ కంపెనీ షోరూమ్ వాళ్ళు కూడా నేను అలౌ చేయదు. తెలుసా మీకు ఆ విషయం? టాటా షోరూమ్ వాళ్ళు కూడా నన్ను అలౌ చేయరు లోపలికి. మరి నేను ఎన్నో లీడ్స్ ఇస్తూ ఉంటాను, ఎన్నో చేస్తూ ఉంటాను. ఏదైనా కూడా మంచి అన్న చోట మాత్రమే ఉంటాను. ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే మారుతి సుజుకి బ్రెజా యొక్క బిల్ట్ క్వాలిటీ గురించి. చాలా రోజుల నుంచి చాలామంది అయితే అడుగుతున్నారు, బ్రదర్ ఈ కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది, ఏంటి మీ రివ్యూ కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నానని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఈ రోజు వీడియోలో రెండు కార్ల యొక్క బిల్ట్ క్వాలిటీ గురించి అయితే మనం మాట్లాడుకోతున్నాం. రెండు యాక్షన్స్ కూడా మనకు మారుతి సుజుకి బ్రెజావే. ఓకే, ఒక ఇన్సిడెంట్ అని చెప్పేసి వర్షంలో వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఒక xcent కార్, ఒక బ్రెజా కార్ యొక్క స్పీడ్ వచ్చేసి 60 కిలోమీటర్ ఉంది. xcent కార్ యొక్క స్పీడ్ వచ్చేసి 120 కిలోమీటర్ స్పీడ్ ఉంది. 120 కిలోమీటర్ స్పీడ్లో ఉన్న ఒక xcent కార్ అది మనకు కడప టు తిరుపతి వెళ్తుంది. తిరుపతి టు అనంతపురం వస్తున్న, అంటే రెండు కూడా ఒకే రెండు ఎదురుగా ఉన్నాయి. అది మనకు 2-వే హైవే అనమాట. అంటే ఒకటి వెళ్ళడానికి, ఇంకొకటి ఆపోజిట్ వే అనమాట. ముందు వెళ్తున్న ఒక లారీని ఓవర్టేక్ చేయబోతూ ఆపోజిట్లో వస్తున్న బ్రెజా కార్ని క్యాలిక్యులేట్ చేసుకో ఆ టైమింగ్ అని చెప్పేసి తనకు సెట్ కాక ఆపోజిట్ వస్తున్న ఆ బ్రెజా కార్ అయితే హిట్ చేసేసారు. అంటే 60 కిలోమీటర్లో బ్రెజా ఉంది, xcent వచ్చేసి 120 కిలోమీటర్ స్పీడ్. అంటే రెండింటి స్పీడ్ వచ్చేసి క్వైట్ ఆపోజిట్ అండ్ డబుల్లో ఉన్నాయి అనమాట. 120 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్న ఒక xcent కార్ అనేది బ్రెజాను కొట్టిన వెంటనే ఆ xcent కార్ యొక్క ఇంజన్ అక్కడికక్కడ ముద్దలాగా అలా జారిపోయి ఫ్రంట్ క్రంపల్ జోన్ మొత్తం అంతా కూడా క్రష్ అయిపోయింది. అదే బ్రెజా కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ గురించి మనం మాట్లాడినట్లయితే కనుక ఫ్రంట్ యొక్క క్రంపల్ జోన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఆ కార్లో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరికి కూడా చిన్న మైనర్ అంటే ఏదో గీసుకోవడం అలాంటి తప్పనిచ్చి ఇంకా వాళ్ళకి ఎటువంటి ప్రమాదం అని చెప్పేసి జరగలేదు. అలాగైతే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయి వాళ్ళైతే సురక్షితంగా బయటపడ్డారని చెప్పేసి అయితే మనకు ఈ ఇన్సిడెంట్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే అమలాపురం మన ఆంధ్ర రోడ్స్ ఎలా ఉంటాయో తెలిసిందే కదా మనకి. ఇంకా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. యాక్చువల్గా అమలాపురం రోడ్లో మీకు ఐడియా ఉంటుంది. ఎవరైనా అమలాపురం సైడ్ ఎవరైనా మన ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ రోడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. అంటే మనకు అన్నీ కూడా సింగిల్ వేసే ఉంటాయి. ఒకటి ఆపోజిట్ వే, ఇంకొకటి మనకు వెళ్ళే వే ఉంటుంది, అంటే పాసింగ్ వే ఉంటుంది. అలా వెళ్ళే వేలో సేమ్ ఈ సిచ్యువేషన్ కూడా అలాగే. అంటే వెళ్తూ ఉన్నప్పుడు ఒక వెహికల్ అని చెప్పేసి అంటే కంప్లీట్గా నన్ను హిట్ చేస్తాడు అని చెప్పేసి తను అర్థం చేసుకున్న వెంటనే ఈ పర్సన్ ఏం చేశారంటే, సరే బాబు తనతో హిట్ చేయించుకోవడం ఎందుకు, నేను వెళ్ళేసి నేను సరెండర్ అయిపోయి నేను హిట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఏం చేశారంటే, అంటే పక్కన ఉన్న ఒక కొబ్బరి చెట్టుని అయితే హిట్ చేసేసారనమాట. కొబ్బరి చెట్టు అనేది మనకి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనకి తెలిసిందే. అంటే ఈ కొబ్బరి చెట్టుని హిట్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఈ వెహికల్ యొక్క స్పీడ్ అనేది 60 to 70 కిలోమీటర్ స్పీడ్ మధ్యలో ఉంటుంది. కొబ్బరి చెట్టుని హిట్ చేసినప్పుడు ఆ కార్ యొక్క ఫొటోస్ అయితే ఒకసారి మీరు ఇక్కడ గమనించండి. మొత్తం ఫ్రంట్ క్రంపల్ జోన్ కూడా ఆల్మోస్ట్ బెండ్ అయిపోయింది. బెండ్ అయినా కూడా లోపల ఉన్న ప్రయాణికులకి అయితే ఎటువంటి ప్రమాదం అని చెప్పేసి జరగలేదు. బట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఇద్దరు కూడా సీట్ బెల్ట్ అని చెప్పేసి పెట్టుకోలేదు అనమాట. అందుకే నేను చెప్తాను, సరే పల్లెటూరు కదా సీట్ బెల్ట్ ఏం పెట్టుకోవాలి, సరే మరి నేను ఊర్లోనే ఉన్నా కదా సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటున్నట్లయితే కనుక ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుందో తెలియదు, ఏ బర్రె ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఏ గొర్రె ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ అని చెప్పేసి కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ కాస్త ఇంకొక విధంగా వెళ్తాయి. ఒకసారి గమనించండి, సీట్ బెల్ట్ అనేది మీరు కార్లో కూర్చున్న వెంటనే ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది పెట్టుకుంటే మీ ప్రాణాలని ఖచ్చితంగా అది కాపాడుతుంది. ప్రీవియస్గా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు చెప్పాను. బెలానా కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం వల్ల కారు మొత్తం అంతా కూడా క్రష్ అయిపోయినా కూడా వాళ్ళకు కాళ్ళు చేతులు విరిగాయి తప్పించి వాళ్ళు సురక్షితంగా అయితే బయటపడగలిగారు అనమాట. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అని చెప్పేసి మనకు గట్టిగా బుద్ధి చెప్తాయి. అంటే ఎప్పుడైనా మీరు కార్లో ప్రయాణిస్తున్నారంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోదు. అండ్ ఫైనల్గా కంక్లూజన్ చూసినట్టయితే కనుక ఈ మారుతి సుజుకి బ్రెజా యొక్క బిల్ట్ క్వాలిటీ అనేది ఓకే అంటే మనకు 4 స్టార్ రేటింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ బాగుందని చెప్పేసి అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. బట్ మారుతి సుజుకి బ్రెజాలో ఉన్న మైనస్ ఏంటి అంటే ఈ కార్ యొక్క బాడీ రోలింగ్ అనేది ఎక్కువగా ఉంది. దీని యొక్క సస్పెన్షన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. దీంతో పాటు కూడా ఇంకొక విషయం ఏంటంటే స్టీరింగ్ రెస్పాన్స్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది.
ఎప్పుడైతే మనకు హై స్పీడ్కి రీచ్ అవుతాం అంటే 60 కిలోమీటర్ స్పీడ్ తర్వాత రీచ్ అవుతాం అప్పుడు మనకు స్టీరింగ్ రెస్పాన్స్ అనేది టైట్ అవ్వాలి. ఈ వెహికల్ మనకు టైట్ అవ్వకుండా అలాగే సాఫ్ట్గా ఉండడం వల్ల అండ్ దాంతోపాటు కూడా సాఫ్ట్ సస్పెన్షన్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే వెహికల్ని ఒకవైపు అలా టర్న్ చేసిన వెంటనే వెహికల్ వెయిట్ మొత్తం ఆ సస్పెన్షన్ పైన అలా ఉండడం వల్ల వెహికల్ అనేది బాడీ రోల్ అయ్యే అవకాశాలు అని చెప్పేసి ఎక్కువగా, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల వెహికల్ బాడీ రోల్ అయ్యే అవకాశాలు అని చెప్పేసి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ స్టీరింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అండ్ డ్రైవింగ్ అనేది అంత కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అవ్వదు 100 కిలోమీటర్లు దాటిన తర్వాత. ఎవరైతే బ్రెజా కార్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఇలాంటి ఫీలింగ్ ఏమైనా మీరు ఫీల్ అయ్యారా ఏంటి అని చెప్పేసి. ఎవరైతే కొత్తగా డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళైతే ఇది ఫీల్ అవ్వకపోవచ్చు. ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో చాలా రోజుల నుంచి ఆ వెహికల్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు లేకపోతే డిఫరెంట్ వెహికల్స్ డ్రైవ్ చేస్తుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ నోటీస్ చేయగలుగుతారు. ఎందుకంటే ఓకే ఫస్ట్ నుంచి మీరు బ్రెజా కార్నే డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, ఇది మీరు నోటీస్ చేయలేరు. ఇంతకుముందు నేను చాలా కార్స్ డ్రైవ్ చేశాను, ఈ కార్ని కూడా డ్రైవ్ చేశాను అన్న ఒక ఎవరైతే అనిపిస్తుందో వాళ్ళైతే ఇది ఖచ్చితంగా నోటీస్ చేయగలుగుతారు. బ్రెజాలో ఉన్న మైనస్ ఏంటి అంటే డ్రైవింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది అంత బాగోలేదు. అండ్ మిగతా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, అంతా కూడా సేఫ్టీ విషయంలో అంతా కూడా బాగుంటుందని చెప్పేసి అయితే నేను చెప్పగలుగుతాను. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో మారుతిలో మొనగాడి కారు ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ మారుతి సుజుకి బ్రెజా. మన ఇండియాలో మనం గొప్పగా చెప్పుకునే కార్ ఏదైనా మారుతిలో ఉంది అంటే మనకు ఇదొక కారు మాత్రమే. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా మీ నోటీస్కి వచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి అయితే నాతో పాటు షేర్ చేసుకోండి. ఇలా మీరు నాతో పాటు షేర్ చేసుకోవడం వల్ల మనం కొన్ని వేల మందికి అయితే అవేర్నెస్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.